1,00,000 కోట్లు దోచుకుంటున్నారు. ప్రతి సీఎం అయ్యే వ్యక్తి, అయిన వ్యక్తి చేసే పని ఏంటంటే వాళ్ళు వాళ్ళ వర్గం మన దగ్గర నుంచి 1,00,000 కోట్లు కొట్టేస్తున్నారు. మనకిచ్చేది ఎంత? మన బడ్జెట్, ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2,00,000 కోట్లు ప్రతి సంవత్సరం. అంటే 5 సంవత్సరాల్లో 10,00,000 కోట్లు. అప్పులు తెచ్చేది ఇంకో 6,00,000 కోట్లు. 16,00,000 కోట్లు తెచ్చి 2.5 కోట్లు ఎంతమంది పంపిస్తున్నారు? ఎంతమందికి చేస్తున్నారు? దాదాపుగా 3 కోట్ల మందికి ఇస్తున్నారు. అంటే 1,50,000 కుటుంబాలకి, 1,50,000 కోట్ల కుటుంబాలకి, 1.5 కోట్ల కుటుంబాలకి ఇస్తున్నారు. ఈ ఇచ్చే నేపథ్యంలో వాళ్ళు చేసేది ఏంటంటే వాళ్ళు దోచేదంతా ఇసుక కుంభకోణాల్లో 20,000 కోట్లు దోస్తున్నారు. తర్వాత లిక్కర్లో 20,000 కోట్లు దోస్తున్నారు. గ్రానైట్ క్వారీలన్నీ వాళ్ళే, భూములన్నీ వాళ్ళవే, చెరువులన్నీ వాళ్ళే, ఏది చూసినా వాళ్ళదే. అవి దాదాపుగా వాళ్ళు 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్లు వాళ్ళు, వాళ్ళ సామాజిక వర్గంలోని ఎమ్మెల్యేలు, అలానే ఆ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యాపారవేత్తలు వీళ్ళు మనల్ని దోచుకుంటున్నారు. ఇది ప్రజలకు అర్థం కావాలా. ఇది మనం కార్యకర్తలారా మీరు ఖచ్చితంగా ఇదే విషయం చెప్పాలా. మనకిచ్చేది 1,000, వాళ్ళు కొట్టేది 1 కోటి రూపాయలు. 1,000 రూపాయలకి మనం అమ్ముడు పోతే వాళ్ళు 1 కోటి రూపాయలకి వాళ్ళు సంపాదించుకుంటున్నారు. తరతరాలకు సరిపడా సంపాదన చేస్తున్నారు. లేకపోతే 40 కోట్లు ఇచ్చి ఒక అసెంబ్లీ స్థానంలో కంటెస్ట్ చేస్తారా? మనం మొత్తం బహుజన్ సమాజ్ పార్టీ 4 కోట్లు కూడా ఖర్చు పెట్టే స్థితిలో లేం, పెట్టే ఉద్దేశం లేం. మన ఫిలాసఫీ నోటుకి ఓటుకి నోటు కాదు. కాంశీరామ్ గారు ఏం చెప్పారు మనకి? నోట్ దో ఓట్ దో. ఎమ్ ఐ రైట్? కరెక్టేనా? ఓటేయండి, నోట్ ఇవ్వండి. ఓటేయండి, నోట్ ఇవ్వండి. నోట్ ఇచ్చిన వాడే ఓటేస్తాడు. అదే నమ్మకం మీద మనం పనిచేస్తున్నాం. మనకేం పర్వాలేదు, మనం ఇదే సిద్ధాంతాన్ని ఫాలో అవుదాం, ప్రజలందరినీ కలుద్దాం, వీళ్ళని ఎక్స్పోజ్ చేద్దాం.